హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు సుప్రియా హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో చాలా సూపర్గా ఉండే ఎగ్ దోశ చూపించబోతున్నాను. అందరూ చేసే ఎగ్ దోశే కానీ ఎర్రకారంతో ఎగ్ దోశ సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దామా? ఫస్ట్ దోసపిండి కోసం నేను ఇక్కడ 2 కప్స్ బియ్యాన్ని తీసుకున్నాను. దోసపిండికి ఇలా లావుగా ఉండే బియ్యంతోనే చేస్తే దోశల టేస్ట్ చాలా బాగుంటుంది. 2 కప్స్ బియ్యానికి హాఫ్ కప్పు మినపప్పు తీసుకోవాలి. హాఫ్ కప్ అటుకులు, 1 టీ స్పూన్ మెంతులు. అటుకులు దోసపిండి గ్రైండ్ చేసుకునే ముందు నానపెట్టుకుంటే సరిపోతుంది. ఇలా లావుగా ఉన్న అటుకులను తీసుకున్నాను. అటుకులకి బదులు మీరు అన్నంను అయినా వేసుకోవచ్చండి. ఈ బియ్యం, మినపప్పు, మెంతులు అన్నీ ఒక బౌల్లోకి వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని ఒక 6 గంటలు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ దోశ పిండిని చూడండి, ఎంత బాగా పిండి అనేది పొంగినది కదా. సో ఇప్పుడు దోశ పిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దోశకి ఎర్ర కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సింగ్ జార్లోకి ఒక 8 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. 5-6 ఎల్లిపాయలు, హాఫ్ అల్లంను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 మీడియం సైజ్ ఉండే ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఒకసారి వీటినన్నిటినీ గ్రైండ్ చేసుకొని తగినంత వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న కారం పేస్ట్ను వేసుకొని ఒక 5 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఎర్రకారం రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవటానికి స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టి దోశ ప్యాన్ హీట్ అయిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని ఇలా పిండిని తీసుకొని దోశను రౌండ్గా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ దోశ పైన వేసుకొని ప్రిపేర్ చేసుకున్న ఎర్రకారాన్ని దోశ అట్టు మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఎగ్ను తీసుకొని బీట్ చేసి ఎగ్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక నిమిషం దోశ కాలిన తరువాత దోశను మరో పక్కకు టర్న్ చేసి 30 సెకండ్స్ మాత్రమే కాల్చుకోవాలి. అంతకంటే ఎక్కువసేపు కాల్చుకోవద్దండి. దోశ అనేది గట్టిగా అయిపోతుంది, టేస్ట్ అనేది బాగుండదు. ఇలానే ఇంకో దోశ వేసుకుందాం. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.
సో ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కారం దోశ రెడీ అయిపోయింది. పల్లీ చట్నీతో సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.